ఏంటంటే లైక్ మొత్తం సినిమాలో మీరు ఏదైతే ప్లాట్ చూపించాలనుకున్నారో అది బాగా ఎగ్జిక్యూట్ చేశారు. కాకపోతే కార్పొరేట్ లైఫ్ స్టైల్లో ఈ నాటకం అన్నది ప్రదర్శించాలి అన్న థాట్ అసలు ఎవరిది? మీదేనా? లేదంటే మీరు ఇంకెక్కడన్నా చూసి ఇది బాగుంది కదా, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తే బాగుంటుంది అని అనుకున్నారా? అసలు ఈ థాట్ ఎవరి దగ్గర స్టార్ట్ అయింది? యాక్చువల్లీ థాట్ నాదేనండి. అంటే మనం నోకియా 1100 ఫోన్ వాడేవాళ్ళం. ఇప్పుడు ఫ్లిప్ ఫోను, ఐఫోన్ 15 వాడుతున్నాం. అంటే మనం టెక్నాలజీకి అడాప్ట్ అవుతున్నాం. రోజులకు మారే కొద్దీ మనం కూడా మారుతున్నాం. సో ఆ మారే దాంట్లో ఈ నాటకాలు అనేవి కూడా ఎందుకు ఆదరించట్లేదు ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే, దీన్ని కూడా మారుతున్న తరంతో పాటు చిన్నగా అది ఆ టెక్నికల్ వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తే కార్పొరేట్లో కూడా రివైవ్ చేయొచ్చు అనేది ఆ థాట్ మన దగ్గర నుంచి వచ్చిందండి. ఆ థాట్ అయితే చాలా చాలా బాగుందండి. అట్లే సినిమాకి అది మంచి ప్లస్ పాయింట్ అని అనిపించింది నాకు. థ్యాంక్ యూ. అభి గారు, మీ సీన్ ఏదైతే ఉందో అది చూస్తే ఒకసారిగా కిక్ సినిమాలో వేణుమాధవ్ గారు గుర్తొచ్చారు. రవితేజ గారు అది పెళ్లి సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫైటింగ్ సీన్ కానీ, మీరు దెబ్బలు తింటాం కానీ అలాంటివన్నీ కూడా ఒకసారిగా వేణుమాధవ్ గారిని గుర్తు చేశారనమాట. సో మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు అలా ఏమన్నా గుర్తొచ్చిందా? వేణన్న చాలా మంచి ఆర్టిస్ట్, ఆయనతో నన్ను పోల్చినందుకు థ్యాంక్స్. బట్ అలా అనుకోలేదు. మాకు జబర్దస్త్లా కాకుండా ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా ఉండాలి, కేరళ నుంచి వచ్చే గర్ల్ ఫ్రెండ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ట్రాక్ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేసాము ట్రాక్ని. సేమ్ సిమిలర్ ట్రాకే కదా, ఇప్పుడు కంపేర్ చేసుకుంటే రెండు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే ఫ్లేవర్లో. యా బట్ నేను నా స్టైల్లో చేశాను. మీకు వేణన్న గుర్తొస్తే ఇంకా హ్యాపీ నాకు. బట్ నిజంగా అండి ఆ ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే హీరో ఒక చిన్న బిల్డప్ ఇస్తే ఇంకా నేను కూడా కొట్టేద్దామన్న ఎమోషన్కి వెళ్ళిపోయి పక్కకు చూస్తే లీడ్ పారిపోయాడు హీరో. సో అవన్నీ నేను దెబ్బలు తింటూ ఉంటాను. చాలా ఎంజాయ్ చేసాము ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ, రన్నింగ్ అవన్నీ కూడా. నిజంగా చాలా హ్యాపీ ఉందండి. అండ్ మీరు అలా కాంప్లిమెంట్ ఇవ్వడం కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. దిలీప్ గారు, సో అంతమంది ఆర్టిస్టులతో చేసినప్పుడు విచ్ వాజ్ ద టఫెస్ట్ మూమెంట్ ఫర్ యూ? ఎందుకంటే స్క్రీన్లో చాలామంది చెప్తున్నారు ఎక్కడ కొత్త పర్సన్ లాగా అయితే అస్సలు అనిపించలేదు, ఏదో ఈయన చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు అన్న ఫీలింగ్ అయితే త్రూఅవుట్ ద స్క్రీన్ ప్రెజెన్స్ మాకు అనిపించింది. వాట్ వాజ్ ద టఫెస్ట్ సిచ్యువేషన్? ఎవరితో చేస్తున్నప్పుడు అంత అరే నాకు టెన్షన్ వస్తుంది? ఇందాక మీరు అన్నారు ప్రెస్ మీట్లో కూర్చుంటే ఒక చైర్ మధ్యలో వేసి 35 చైర్లు వేస్తే కంగారు వచ్చింది అన్నారు. మరి అంతమంది ఆర్టిస్టులతో యాక్ట్ చేస్తున్నప్పుడు వాట్ వాజ్ ద టఫెస్ట్ సిచ్యువేషన్ ఫర్ యూ? అంటే ఈ సినిమా చేసినప్పుడు ప్రతిరోజు టఫే అండి. సో అయితే నేను చాలా ప్రాక్టీస్ చేసి వెళ్ళేవాడిని. వన్ సిచ్యువేషన్ ఎప్పుడంటే, మీరు క్లైమాక్స్ చూసారు కదా, ఆ కళ్యాణ మంటపం సెట్, ఆ సీన్ జరిగేటప్పుడు నేను జస్ట్ ప్రాక్టీస్ అయ్యి వెళ్ళా నేను ఆ సెట్లోకి. చూస్తే అందరు ఉన్నారు, అలీ సార్, బ్రహ్మానంద్ సార్, ప్రకాష్ రాజ్ సార్ అందరు ఉన్నారు. వాళ్ళందరినీ చూసి షాక్ అయ్యా. అంటే నా డైలాగులు మర్చిపోయా. అండ్ ఆ ఎక్స్ప్రెషన్ అక్కడ వచ్చిందండి. సో సినిమాలో న్యాచురల్ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది అక్కడ. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్. ఎస్ దిలీప్ గారు. ఎస్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే ఈ స్టోరీ మీరు ఒప్పుకోవడానికి నిజంగా మీకు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్త హీరోలు కానీ లేకపోతే ఆల్రెడీ ఉన్న హీరోలు ఎక్కువ లవ్ స్టోరీస్ అని, ఫైట్స్ అని ఇలాంటి చేస్తున్న టైంలో ఇలాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ అండ్ సురభి నాటకాల గురించి మీరు తీసుకురావటం అనేది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. సో ఏంటి, ఎందుకు ఒప్పుకున్నారు? అంటే చాలా లవ్ స్టోరీలు మిగతా అన్ని వినుంటారు, బట్ ఈ స్టోరీనే సో మీరు ఎందుకు ఒప్పుకున్నారు? ఏమన్నా? యా, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ. సో నేను కన్నడలో క్రేజీ బాయ్ అని ఒక సినిమా చేశానండి. ఆ సినిమాలో జరిగే చాలా తప్పులు జరిగాయి ఆ కథలో కానీ, ఆ స్క్రీన్ ప్లేలో కానీ. సో నాకు ఒక మంచి కంటెంట్ బేస్డ్ సినిమా చేయాలని ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ ఇట్. ఆ ఈవెంట్, ఆ సక్సెస్ ఈవెంట్లో నేను అర్జున్ గారిని కలిసా. అండ్ ఆల్మోస్ట్ ఒక 6-7 years నుంచి ట్రావెల్ అవుతున్నాం. అండ్ అప్పుడు ఈ ట్రాక్ చెప్పాడు, ఈ కథ చెప్పాడు, ఈ లైను నాకు చాలా నచ్చింది. అండ్ ఎస్పెషలీ ఈ కథలో ఉన్న రొమాన్స్ ట్రాక్ నాకు చాలా నచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం కంటెంట్ కూడా బాగుంది. అండ్ చాలా సెన్సిబుల్ అండ్ ఒక మంచి రెస్పాన్సిబుల్ కథ చేయొచ్చని నాకు అనిపించిందండి. సో దట్స్ వై సెలెక్టెడ్ దిస్. అలీ గారు.
సో దీంట్లో ఒక సీన్ ఉంది, అంటే ఒక పెద్దయిన నా చివరి కోరిక దక్షయజ్ఞం నాటకం చూడాలనిపిస్తుంది అని చెప్పేసి చెప్తారు. అండ్ మీరు కూడా ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ ప్లే చేశారు, అటు సీరియస్గా చేశారు, కామెడీగా చేశారు. మీకేమన్నా ఇంకా నా లైఫ్లో ఈ క్యారెక్టర్ మిగిలిపోయింది అని ఏమన్నా అసంతృప్తి ఏమన్నా ఉందా? అంటే విలన్గా చేద్దామని ఉంది, కాకపోతే డ్రాగా నవ్వుతారు. అది సీరియస్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఏంట్రా అందనుకో నవ్వుతారు. సో అక్కడ అంటే అదర్ లాంగ్వేజ్లో విలన్గా చేస్తే యాక్సెప్ట్ చేస్తారా అని నాకు అనిపించింది. ఇప్పుడు మన జైలర్లో ఆయన చాలా చిన్న ఆర్టిస్ట్, మలయాళీ, ఆయన పేరు ఏదో ఉంది, ఏం పేరు, వినాయకన్. ఆయన మామూలుగా చూస్తే మామూలుగా వెళ్తారు, బాబు పక్కెళ్ళమ్మా అంటాం. స్క్రీనే చూసి అయ్యి బాబాయ్ ఇతను ఏంటి ఇంత బాగా చేశాడు, రజనీకాంత్ గారు పక్కన ఇతను ఇలా చేశాడా, అంత మెప్పించాడు. సో అట్టాగా చేయాలని నా ఉద్దేశం. మరి ఆయన హైట్ కాదు, అంత బాడీ ఏం కాదు, సో సేమ్ సైజు, అలా చేయాలని నా కోరిక. సార్ అంటే కొన్ని క్యారెక్టర్స్ మనం ప్లే చేసినప్పుడు అవి హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. సో ఒక్కోసారి కొంచెం మనం అనుకున్నాయి తారుమారు అవుతూ ఉంటే అలాంటప్పుడు కొన్ని కామెంట్స్, నెగిటివ్ అండ్ ట్రోల్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. సో అలాంటి టైంలో మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు సార్? అంటే నాకు ఇచ్చిన క్యారెక్టర్కి నేను ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు చేస్తా. వాస్తవంగా చెప్పాలంటే ఉత్సవం సినిమా నా క్యారెక్టర్ చెప్పారు చెప్ప, కథ చెప్పలేదు. సో ఈ కథలో నేను ఒక పార్ట్, ఓకే. సో నాతో పాటు ఇంకా చాలా పార్ట్లు ఉన్నాయి. ఒక సినిమా హిట్ అయిందంటే దాంట్లో నేను ఉన్నాను అనుకోవాలి తప్ప నా వల్లే ఇది హిట్ అయింది అనుకోవటం చాలా తప్పది. ఎందుకంటే ఒక ఇంజన్ తయారు చేయాలంటే దాని వెనకాల ఎంతోమంది కష్టం ఉంది. ఇది నా వల్లే జరిగింది, నేనే కనిపెట్టా, నేనే స్టార్ట్ చేశా అని ఎప్పుడు చెప్పుకోకూడదు. ఫస్ట్ పొజిషను నేను అదే చెప్తా. నిర్మాత భగవంతుడు అయితే డైరెక్టర్ ఆ గుడి పూజారి. ఈ మధ్యలో ఆర్టిస్టులు ఉన్నారే వాళ్ళందరూ భక్తులు. ప్రసాదం ఏం పెడితే అది తినేసి వెళ్ళిపోవాలి, ఇది కావాలి అని అనకూడదు. సో అట్టాగా నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు, నేను న్యాయం చేశాను. నాతో పాటు ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. ఇందాక చెప్పా మా సెట్కి ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అనగానే కోటా శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి అరే నీ కారు పంపించవా, ఒకసారి షూటింగ్కి వస్తాను అన్నాడు. ఆయన షూటింగ్ జరుగుతుంటే ఒకప్పుడు మేము వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే అంత పెద్ద విల్లన్ ఆయన. ప్రతిఘటన ఒక సినిమా విజయశాంతి గారి తర్వాత మళ్ళీ చెప్పుకునే క్యారెక్టర్ ఎవరు అంటే కోటా గారు. అలాగే ఇంకో ఎన్నో సినిమాలు, శత్రువు ఇందాక మీరు చెప్పారు కదా బేడా అన్నావు, ఇప్పుడు నువ్వు యాడా గణేష్ కూడా సార్. గణేష్ అది వేరు, దాంట్లో నేను మేకప్ మ్యాన్, నేను అసిస్టెంట్. ఫస్ట్ డే ఒక సీన్ చేయగానే బాబాయ్ ఇది సినిమా హిట్ అయితే బెస్ట్ విల్లన్గా ఫస్ట్ అనౌన్స్ చేసేది నీకే అన్న. ఎందుకో నాకు అనిపించింది. ఆయన ఫోన్ చేసి అరే నువ్వు ఏ నోటితో చెప్పావు కానీ బెస్ట్ విలన్ అనౌన్స్ చేశారా, నాకే ఇచ్చారు అవార్డు అన్నాడు. నిజంగా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 45 సంవత్సరాలు వెళ్ళిపోయి 46వ సంవత్సరంలో ఉన్న ఇండస్ట్రీకి వచ్చి, సో ఇంతమంది ఆర్టిస్టులతోటి చేయటం అనేది ఒక పెద్ద టాస్క్. డైరెక్టరు ఇంతమందిని పెట్టుకోవటం అది కూడా మామూలు వాళ్ళు కాదు, లెజెండ్స్, వైట్ ఎలిఫెంట్స్. ఆ మధ్యన అన్ని సినిమా ఫినిష్ చేసాడు. సో అర్జున్ని మెచ్చుకోవాలి. ఆ ఓపెన్ ప్లేసు, చలికాలం, మాకు షర్ట్లు లేవు, గెట్టప్ లేసి డైలాగులు చెప్పాడు మాకు. అందరూ వణుకుతూ, ఎక్కడది తారామతి బారాత్ అది అక్కడ అర్జున ఏమంటివి అనే డైలాగ్ చెప్పాలి. ఇక్కడ చెప్పా, అక్కడ ఎలా ఉంది సార్ అర్జున ఏమంటివి అని ఇలా ఉంది, ఎందుకంటే వణుకుతున్నాం అందరం. ఇక దాంతోపాటు ఆ గెట్టప్లు అదేసి రాత్రి 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, తెల్లారుజామున 4 అయింది, టిఫిన్లు వచ్చినాయి, తినేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాం. సో అట్లాంటి కష్టమైన ఒక కథను తీసుకొని ఇంతమందిని పెట్టుకొని చేయటం అనేది మామూలు విషయం కాదు.
తనకి ఇంతకాలం ఆగినందుకు మైత్రి వాళ్ళు ఎస్ ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఈ సినిమా బాగుంది కాబట్టి దీన్ని మనం రిలీజ్ చేయాలి అని చెప్పి ముందుకు వచ్చారు. సో థ్యాంక్స్ టు నవీన్ ఎర్నేన్ గారు అండ్ రవి గారికి. అండ్ ఇట్లాంటి డైరెక్టర్స్ వచ్చి ఇంత మంచి కథ తీసుకున్నందుకు డెఫినెట్గా మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలీ గారు ఇంకొక క్వశ్చన్ అండి. సార్ చెప్పండి. అంటే ఈ కథలో నాటకాలు మళ్ళీ బతికించాలని చెప్పి కార్పొరేట్ వాళ్ళు రావాలని చెప్పారు కదా, అలాగే ఇప్పుడున్న మన ఆర్టిస్టులో చాలామంది నాటకాల రంగం నుంచి వచ్చారు, డైరెక్ట్గా వచ్చారు. ఇప్పుడున్న ఆర్టిస్టులు కొంతమంది ఒక్కొక్కరు నెలకు ఒక్క రోజన్నా వెళ్ళి నాటకాలతో కలిపి చేస్తే రివైవ్ అవుతాయి అనే ఆలోచన ఎన్నో ఉన్నా. అంటే థియేటర్లు బతికించాలి. ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత థియేటర్లు చచ్చిపోయి ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు థియేటర్ల కోసం అందరూ చేస్తున్నారు కదా, అలాగే నాటక రంగాన్ని కూడా బతికించ. ఇప్పుడున్న ఆర్టిస్టులు ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ ఇస్తే వాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఇది అవుతుంది కదా. ఇది ఆల్రెడీ మహారాష్ట్రలో పురాణా చావల్ అని ఒక ఉంది నాటకం. అది ప్రతిరోజు మండే టు ఫ్రైడే, ఒక్కొక్క ఆర్టిస్ట్ మండే టు ఫ్రైడే. నానా పటేకర్ వీళ్ళందరూ కూడా, నానా పటేకర్ గారు, తర్వాత షియాజీ షిండే గారు, పరేష్ రావల్ గారు, ఇలాగ చాలామంది అప్పుడప్పుడు వెళ్ళి చేసుకుని వస్తూ ఉంటారు. మనకు కూడా అప్పట్లో పద్మనాభం గారు కూడా వచ్చేవారు, అలాగే నాగభూషణం గారు, రక్త కన్నీరు వారు చేసేవారు. సినిమాల్లో చేసి బిజీగా ఉన్న రోజుల్లో ఏమీ ఆశించి కాదు, ఎందుకంటే వచ్చింది అక్కడి నుంచి కాబట్టి అది ఆ లోపల ఉంటుంది, ఆ ప్రేమ ఉంటుంది. సో అలాగా డెఫినెట్గా మెయిన్గా ఏంటంటే కళాకారుల్ని బతికించాలని ముందు వరుసలో ముందు వ్యక్తిని నేను. సో ఎందుకంటే వాళ్ళు కూడా మాకు ఈ ఇండస్ట్రీలో రావాలి, ఎదగాలి అని ఎప్పుడు ఉంటుంది. బట్ ఇప్పుడిప్పుడే వీళ్ళు ఉన్నారు, ఇంకా వీళ్ళతో మనం ఎందుకు చేయించకూడదని చాలామంది డైరెక్టర్లు ముందుకు వస్తున్నారు. సో వాళ్ళతో పాటు అదే లైన్లో ఉన్నాడు మా అర్జున్ సాయి కూడా. డెఫినెట్గా మీరు చెప్పినట్టు డెఫినెట్గా వెళ్తాం. థ్యాంక్ యూ. దిలీప్ గారు కంగ్రాట్స్ అండి, మీ క్యారెక్టర్ కూడా బాగుంది, సినిమా డీసెంట్గా ఉంది. చాలా మంది మీకు అంటే అప్రోచ్ ఎవరి దగ్గర నుంచి అని వచ్చిందా, సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది ఎవరైనా మీకు? అంటే ఇప్పుడా సార్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా లేదండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు మెచ్చుకున్నారు? ఫ్యామిలీ సారీ క్వశ్చన్ లేదండి, ఫ్యామిలీ సినిమా బ్యాక్గ్రౌండ్ లేదండి. మీ క్యారెక్టర్ గురించి మెచ్చుకుని మీకు సారీ యాక్చువల్లీ కాంప్లిమెంట్స్ గురించి అడుగుతున్నారు కదా. అవునండి, యాక్చువల్లీ చాలామంది అప్రిషియేట్ చేశారు. సో ఈవెన్ అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో బ్రహ్మానందం సార్ కానీ, రఘుబాబు సార్ కానీ, అండ్ ఈవెన్ అనిల్ రావిపూడి సార్, సో వాళ్ళందరూ మన సినిమాని చూసి చాలా అప్రిసియేషన్ ఇచ్చారండి. నా పర్ఫార్మెన్స్ అప్రిసియేషన్ ఇచ్చారండి. యా, థ్యాంక్స్ సార్. అలీ గారికి నా పేరు వెంకట్, ఎన్టీవీ సార్. సార్ ఈ సినిమాలు చూస్తుంటే స్టార్ కాస్ట్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు, మీరు ఇలా ఉన్నారు. కానీ ప్రమోషన్స్కి ఎవరు రాలేదేంటి సార్? అంటే చిన్న సినిమా అని రాలేదా, లేకపోతే అలాగే ఏంటి మరి బిజీగా ఉన్నారు వాళ్ళందరూ? అందరూ మేబీ బిజీగా ఉన్నారు. నాకు అర్జున్ ఫోన్ చేయగానే ఎవరెవరికి చెప్పావు అర్జున్ నువ్వు, సరే నీ తరఫున నువ్వు చెప్పావు, ప్రొడక్షన్ సైడ్ కూడా నువ్వు ఒకసారి ఫోన్ చేయించు, తప్పకుండా వస్తారు. ఎందుకంటే పెద్ద సినిమా చిన్న సినిమా అని ఆర్టిస్ట్కి నాకైతే ఆ ఫీలింగ్ లేదండి. ఎందుకంటే మేబీ షూటింగ్ అవుట్డోర్లో ఉండి రాకపోవడం కారణం అయి ఉంటుంది, అంతే తప్ప దాని గురించి. అంటే సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 5-6 రోజులు అవుతుంది, కానీ అంటే ఏ ఆర్టిస్ట్ కూడా కనపడలేదు, వీళ్ళే కనిపిస్తున్నారు, మీరే ప్రమోషన్లో ఉంటున్నారు. అలాంటి వాళ్ళు ఉంటే సినిమా చిన్న సినిమా కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. ఎస్. సో డెఫినెట్గా మరి వాళ్ళు నాజర్ గారు ఒక వీడియో పెట్టారు, తర్వాత మిగతా ఆర్టిస్టులు మేబీ షూటింగ్ ఉండడం అర్జున్ అంతేనా బిజీగా ఉంటాం వల్ల అంతే. ఇందాక ఒక మాట అన్నారు, నా వల్లే సినిమా ఆడింది అని గొప్పగా చెప్పుకుంటారు కొంతమంది, నా వల్లే అదని అంటారు. మరి ఈ రోజుల్లో చూస్తుంటే చాలామంది హీరోలు మా వల్లే సినిమా సక్సెస్ అయింది అని రెమ్యునేషన్ పెంచుకుంటుంటారు. మరి అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు సార్? అదే చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు ఒక ఇంజన్ తయారు చేయాలంటే చాలామంది ఉంటే కానీ ఆ ఇంజన్ తయారవుతుంది. సో అలాగా ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వరే, అలాగా తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా అలా స్టేట్మెంట్ ఎవరు కూడా స్టేట్మెంట్ ఎందుకంటే చెప్తానండి, ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉంటే, ఇంతమంది టెక్నీషియన్ ఉంటేనే, 20 క్రాఫ్ట్స్ ఉంటేనే ఒక సినిమా నడుస్తుంది, అంతే తప్ప ఏ హీరో కూడా ఎప్పుడు కూడా అలా చెప్పుకోరు. కానీ నిర్మాత దగ్గర డిమాండ్ అయితే చేస్తారు కదా, ఓటీటీ నా సినిమా నా వస్తుంది, శాటిలైట్ నా వల్లే పెరుగుతుంది, థియేటర్స్ ఎక్కువ నా వల్లే, ఓపెనింగ్ కూడా మా వల్ల వస్తాయనేసి అంటున్న పరిస్థితి ఉంది ఈ రోజులలో. అంటే ఈ క్వశ్చన్ నన్ను అడగకుండా మీరు ఆన్ అడిగితే బాగుంటుందేమో.
కంపల్సరీ వాళ్ళని కూడా అడుగుతాం. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మీ ద్వారా అయినా వాళ్ళకి కన్వే అవుతుందని డెఫినెట్గా అండి, డెఫినెట్గా. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి అయ్యామంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటే కానీ అవరు, అంతే. సో నేను చెప్పేది, సో అందులో నేను కూడా ఒక పార్ట్ అనుకోవాలి, అంతే నాకు తెలిసి. మీకు ఇక మొత్తం అలీ గారి సినిమాకైనా లైఫ్ మొత్తం మళ్ళీ అంటే తర్వాత ఏమైనా మళ్ళీ టర్న్ అయ్యే అవకాశం ఉందా అన్న? మీరు సినిమా చెప్తున్నారు, చెప్పండి, రేపు వస్తాను. సినిమాలు తీసేవాళ్ళు సినిమా సార్, మళ్ళీ పొలిటికల్గా ఎవరన్నా అవకాశం వస్తే అంటే ఇప్పుడు మళ్ళీ మీరు నన్ను అడుగుతున్నారా వెనకాల ఆయన అడుగుతున్నారు? మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రకాష్ రాజ్ గారిని అడుగుతారా? లేదు, మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఒకవేళ మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ గారికి దగ్గర తీస్తే వెళ్తారా? అవకాశం ఉంటే అంటే మీరు రాజకీయంగా కాకపోయినా సినిమాలో ఆయనతో చేయాలనుకుని అలా చేస్తున్న సందర్భంలో సార్ ఎందుకు చేయం సార్, మేము ఉన్నదే దానికోసం. డెఫినెట్గా చేస్తాం, పవన్ గారు డెఫినెట్గా చేస్తాం. మీ రిలేషన్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? బాగుందండి, 3 పూలు 6 కాయలు. మీరు ఇంకో కాయ కూడా ఇవ్వండి, ఇంకో పూలు కూడా ఇవ్వండి. అంతేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే గిరి గారు. అర్జున్ గారు సార్ ఇక్కడ. హాయ్. హలో సార్. సార్ మీకు మీతో వెంకట్ గారు, యాక్చువల్లీ మన సినిమాలో ఇంతమంది ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో ఈవెంట్కి వస్తున్నారు సార్. అందరూ ఒక ఈవెంట్ రాకుండా ఫస్ట్ నుంచి కూడా ఎల్బి శ్రీరామ్ గారు, మీరు టీజర్లను చూసుంటే ఎల్బి శ్రీరామ్ గారు వచ్చారు, మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి రఘుబాబు గారు అందరూ వచ్చారు, బ్రహ్మానందం గారు, ఇప్పుడు ఆలీ అన్న వచ్చారు, నాజర్ గారు వచ్చారు, రేపు ప్రకాష్ రాజ్ గారు వస్తున్నారు, అది మళ్ళీ మనం కలుస్తున్నాం ప్రెస్ మీట్కి. అలాగే అందరూ వస్తున్నారు డేట్స్ని బట్టి. అదే సార్, ఇందాక క్లైమాక్స్ చూస్తుంటే వాళ్ళందరూ చూసేటానికి బెలే ఉంది మొత్తం కాంబినేషన్. అంతమందిని ఒకే వేదిక మనం చూడలేము. 6 నెలలు పట్టింది సార్ అంతమందిని ఒక దగ్గర తీసుకురావడానికి. ఒక క్లైమాక్స్ అంత కాంబినేషన్ సెట్ చేయడానికి 6 months అబోనే పట్టింది సార్, ఆ ఫ్రేమ్ అలా పెట్టడానికి. సో ఇక్కడ అంతమంది ఉండాలన్నా కానీ ఇంకో 6 నెలలు ఇది లోపు సినిమా అయిపోతుందేమోనని 1 by 1 పిలుచుకుంటూ వస్తున్నాను సార్. అర్జున్ గారు హాయ్ అండి. ఎస్ హాయ్ సార్. జనరల్గా నాటకాలు ప్లే చేయడం అనేది చాలా కష్టం, ఎందుకంటే దానికి ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి తెలుసు దానికి కనుక కష్టం ఏంటనేది. అండ్ మీరు పర్టికులర్గా నాటకాల సైడ్ నుంచి వచ్చి ఇప్పుడు ఈ ఫిల్మ్ డైరెక్ట్ చేయడానికి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను కరెక్షన్ సార్, నేను నాటకాల సైడ్ నుంచి రాలేదు సార్. నాకు నాటకాలకు అసలు ఎటువంటి సంబంధం లేదు, ఈ సినిమాతోనే సంబంధం. ఓకే, బట్ తెలియపోయినా ఇంత మంచి స్క్రిప్ట్ తీసుకోవడానికి రీజన్ అది ఇప్పుడు నేను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు నేను ఈ లవ్ స్టోరీ చేస్తాను, ఈ యాక్షన్ స్టోరీ చేస్తాను, ఈ హీరోతో చేస్తాను అన్నారు, నేను ఈ కథతో చేద్దామని అనుకున్నాను, అంతే సార్. ప్రొడ్యూసర్ గారు హాయ్ సార్. మీకు అంటే అర్జున్ గారు ఈ స్టోరీ నెరేట్ చేసినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడానికి తీసుకున్న మెయిన్ స్టాండ్ ఏంటి సార్? ఈ కథ చెప్పిన తర్వాత నాకు చాలా బెస్ట్ స్టోరీ ఉంది, ఇది లవ్ స్టోరీ ఉంది, మొత్తం ఇంత ఆర్టిస్ట్ ఉంది, అంత మొత్తము ఇంత ఆర్టిస్ట్లో చేస్తే బాగా అవుతుంది. ఫస్ట్ స్టోరీ చెప్తే నాకు కరెక్ట్ అనిపించింది అది, ఎందుకంటే ఆ స్టోరీ, ఆ లవ్ స్టోరీ కూడా బాగా ఉంది ఈ సినిమాలో. ఈ నాటకం చేసి ఆ నాటకవాడికి జీవనం ఇచ్చేసి ఫాదర్ మదర్ అందరికీ ఖుషి చేస్తున్నాం, హీరో అండ్ హీరోయిన్ అందరికీ. నెక్స్ట్ అలీభాయ్ చెప్పిన ఒక మాట అడిగిన అక్కడ, ఈ నాటకం ఒక నిర్దేశకం ఆగాలి చెప్పినావు కదా అలీభాయ్, ఒక నాటకం నిర్దేశన ఆగాలి. ఎందుకంటే నిదర్శనం సారీ నమ్మాయి హిందీ మే బోలతే అచ్చా రహతా. సార్ అంత బాగా మాట్లాడుతున్నారు తెలుగు, ఇందాకే మాట్లాడొచ్చు కదా మీరు. పాప అభి గారు ప్రాంప్టింగ్ లేకుండా బాగా మాట్లాడుతున్నారు. ప్రాంప్టింగ్ ఇవ్వలేదు అభి గారు, ఇచ్చే టైం ఇవ్వలేదు. అలీ భయ్య, ప్రకాష్ రాజు మొత్తం అందరూ చూస్తేనే ఒక్క నాటకం లేదు, అది మొత్తం ఇంతమంది చూస్తే నా ఫస్ట్ ప్రొడ్యూసర్ ఉంది అంటే నాకు హ్యాపీ. అది ఇంతమంది చూసిన తర్వాత నా హ్యాపీ, ఎందుకంటే ఒకరికొకరికి సినిమాలో అక్కడిక్కడ చూస్తాం, నా ప్రొడక్షన్లో ఇంతమంది చేసినాం అంటే నా దైవం, అది నా దైవము, డైరెక్టర్ గారు దైవము, హీరో గారు కూడా. అందరూ ఇంతమందిలో చేసిన ఇంత సినిమా అందరూ వచ్చి చూస్తేనే నాకు కూడా హ్యాపీ, మొత్తం నెక్స్ట్ సినిమా చేయాలి అంటే నాకు హ్యాపీ. అది థ్యాంక్ యూ. అలీ గారు సార్, మీరు చూసిన మీకు నచ్చిన నాటకం ఏది సార్? ఎందుకంటే ఇది దాని బేస్ మీద వచ్చింది కదా, సో మీకు బాగా ఇష్టం కలిగింది కానీ మీకు చాలా మరి ఇది నేను ఫస్ట్ టైం చూసిన నాటకం కానీ ఏమన్నా ఉందా? నేను రాజమండ్రిలో దసరా వినాయక చవితికి చాలా చాలా చోట్ల ఉంటాయి. రాజమండ్రిలో ఉదయ్ కుమార్ గారు అని చెప్పి ఎన్టీ రామారావు గారు సాంగ్స్ మీద ఆయన చేసేవాడు. మామూలుగా కూడా బయట షోస్ లేని టైంలో కూడా అదే షూ, అదే హెయిర్ స్టైలు, అదే కళ్ళజోడు,
మొత్తం యాజ్ ఇట్ ఈజ్ డ్రెస్ వేసుకొని మార్కెట్కి వెళ్ళేవాడు. ఇదెంత అనేవాడు ఆయన. అనగానే వాళ్ళు ఆ బుట్టలు వేసేసి వద్దులేండి వెళ్ళిపోయింది అన్నారు. ఎందుకంటే ఆయనలో రామారావు గారిని చూసుకున్నారు. అలాగే రాజమండ్రిలో ఇంకొక ఆయన ఉన్నారు, చక్రవర్తి గారండి. ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారు యాజ్ ఇట్ ఈజ్ 555 సిగరెట్ ఆ రోజుల్లో చేతిలో ఉండేది ఇలాగా, అంబాసిడర్ బకెట్ సీట్స్ ఆయన మీసం, ఆ హెయిర్ స్టైలు అద ఏమిటి అనేవాడు ఎప్పుడెల్లో కూడా. అరే సేమ్ అంటే అప్పట్లో స్టార్స్ తోటి ఫోటో దిగలేము మనం, కనీసం వీళ్ళతోనే దిగుదాం, అంత క్రేజ్ ఉండేది. నేను అది దాని రికార్డింగ్ డ్యాన్స్ అనేవారు, అక్కడికి వెళ్ళేవాడిని. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత నాటకం ఏదో బాగుందంటే కంటిన్యూగా చూసేవాడిని. అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అస్సలు ఉండేది, మా నాన్న రెడీగా ఉండేవాడు. దాన్ని మా అమ్మ కాపాడేది ఇలాగా. కుస్తీ అంటే కబడ్డీ. నేను ఈ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లోకి వచ్చేవాడు, అక్కడ 4 కొట్టేవాడు. మళ్ళీ ఈ రూమ్లోకి వెళ్తే ఈ రూమ్లోకి వచ్చి 4 కొట్టేవాడు. తర్వాత ఇక ఈడు ఎంత కొట్టినా ఇంతే అని మా గురుగారు శ్రీపాద అజిత్ మోహన్ మిత్ర రాజమండ్రి, ఆయన ఆర్కెస్ట్రా ఉంటే, సార్ మావాడు కొంచెం చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తలే సార్, ఆడికి ఎంతసేపు కళ సినిమాలకు వెళ్ళిపోతుంటాడు అని ఇలాగ చెప్పగానే సార్ నా దగ్గర పంపించాన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళా. టీ తాగే గ్యాప్లో మిమిక్రీ చేసేవాడిని. షోలే డైలాగులు హిందీలో రామారావు గారు చెప్తే ఎలా ఉండేది. అది జనాలకి నచ్చి మెచ్చి, ఆయనే మీ ఆర్కెస్ట్రా మా ఊళ్ళో రావాలి, వచ్చేటప్పుడు ఆ అబ్బాయిని తీసుకురండి, ఉన్నాడు కదా హాఫ్ టికెట్ అని తీసుకురండి అనేవారు. నేను అప్పటిదాకా నిక్కర్లు వేసుకునేవాడిని. ఎప్పుడైతే ఈ షోలకు వెళ్తున్నానో ప్యాంట్లు వేసుకోవడం స్టార్ట్ చేశా. సో అట్టాగా నా కెరియర్ మొదలైంది. నాటకాల నుంచి, స్టేజ్ మీద నుంచే నా లైఫ్ వచ్చింది. దిలీప్ హియర్. కట్అవుట్స్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అనేది మీకు కరెక్ట్గా యాప్ట్ అవుతుంది డైలాగ్. మీరు సినిమా మొత్తం ఓవరాల్గా చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చారు. ఐ అప్రిషియేట్ దట్ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్కి. మీకు ఓవరాల్గా అరే ఇలాంటి సీన్స్కి ఇంకా ఎక్కువ ఎలివేషన్ ఇచ్చుంటే బాగుండు, అంటే యాజ్ ఏ హీరోగా నాకు ఇంకేమన్నా కొన్ని సీన్స్ యాడ్ ఆన్ చేస్తే బాగుండు, అంటే కొన్ని మిస్ అయినవి ఉంటాయి సీన్స్ యాడ్ ఆన్ చేయకుండా. సో అట్లా మీకు తర్వాత ఏమన్నా ఇలాంటి సందర్భాలు ఏమన్నా అనిపించినాయా? యాక్చువల్లీ చాలా సీన్లు తీశారండి. అంటే హీరో ఎలివేషన్ను మొత్తం కట్ చేసాం. ఎందుకంటే కథ హీరో, అనవసరంగా బిల్డప్లు, అనవసరంగా ఈ బిల్డప్తో పాటు డైలాగులు ఈ కథకి సూట్ అవ్వదండి. అంటే మీరు చూసారు కదా, మీరు కూడా అప్రిసియేషన్ ఇస్తున్నారు. సో మన డైరెక్టర్ గారు ఎలా రాశారంటే ఇట్స్ అ వెరీ స్మూత్ మూవింగ్ సబ్జెక్ట్ అండి. సో నేను కూడా ఈ కథని ఒప్పుకున్నప్పుడు ఐ ఫెల్ట్ దిస్ ఇస్ యాప్ట్ అని. బట్ కొన్ని ఫైట్లు ఉన్నాయి కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం. సో దట్ ఈస్ ద బెస్ట్. ఆలీ గారు, సార్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ చేశారు. మీరు కూడా నారదుడు రోల్ చేశారు. మీకు బ్రహ్మానందం గారి మధ్య కాంబినేషన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి, చాలా తక్కువ ఉన్నప్పటికీ బాగున్నాయి. అంటే మీకే నారదుడు గెటప్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ మీరేమనుకుంటున్నారు? అలాగే వేరే ఆర్టిస్టులు వేసిన రోల్స్లో మీకు ఏదైనా క్యారెక్టర్ అరే ఇది చేస్తే బాగుండేమో అనిపించిందా మీకు ఏమన్నా? నాకు ఇప్పుడు అలా అనిపించదండి. నాకు ప్రతి సినిమా నా మొదటి సినిమా అన్నట్టు యాక్ట్ చేస్తాను. అందుకోసం 1250 సినిమాలు యాక్ట్ చేశాను. నాకు ఇదే కావాలి అంటే మళ్ళీ కలుస్తామమ్మా అని చెప్తుంది. డైరెక్టర్ గారు, సార్ అంటే సినిమాలో హైలైట్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. బట్ స్పెసిఫిక్గా ఏంటంటే పెళ్ళితో ముడిపెట్టి సినిమా కథ తీయడం అనేది ఎక్స్ట్రాడినరీ, చూపించిన విధానం చాలా బాగుంది. స్పెసిఫిక్గా ఏంటంటే కొన్ని సీన్స్లో అంటే పెళ్ళికి తాగి రావడం ఇలాంటి కొన్ని సీన్స్ ఉన్నాయి. అంటే మీరు ఇది రిఫరెన్స్ అంటే తీసుకున్నారా, లేదంటే న్యాచురల్గా ఇలా రియల్ లైఫ్లో జరిగిన చూసి తీసుకున్నారా, ఎట్లా ఏంటి అది? పెళ్ళికి తాగి రావాలి, తాగకుండా రావాలని కాదండి. పెళ్లి మండపం నుంచి ఇద్దరు లేచిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏదో బాధలో తాగుంటే వాళ్ళు వెనక్కి రాలేదు, తాగకుండా ఉన్న పెద్దోళ్ళు వెళ్ళి తీసుకొచ్చి మండపం మీద కూర్చోబెట్టి పెళ్లి చేశారు అంతే. లేదు రియల్ లైఫ్ అని కాదు, ఇక వాళ్ళిద్దరూ అంత ప్రేమ ఇబ్బంది పడి అన్నిసార్లు కలిసి విడిపోయి అంత జరిగిన తర్వాత ఏదో ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు తట్టుకోలేకుండా మళ్ళీ బయటికి వెళ్ళి ఆ అమ్మాయి ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి
ఇతనేమో వీళ్ళకి తాతగారితోటి కూర్చొని తాగి అక్కడి నుంచి ఏదేదో మాట్లాడుకోకుండా వీళ్ళందరి గౌరవాన్ని కాపాడటానికి తాగినా మళ్ళీ మండపానికి వచ్చి పెళ్లి చేసుకున్నారనేది సార్. డైరెక్టర్ గారు సార్ సార్ ఇక్కడ దిస్ ఇస్ చందు. యా. సో అంటే ఒక సినిమాలో 2-3 స్టార్ కాస్ట్ ఉంటే వాళ్ళని మేనేజ్ చేయడమే చాలా కష్టం అనమాట. సో మీ సినిమాలో చాలామంది స్టార్ కాస్ట్ ఉన్నారు. సో వాళ్ళ క్యారెక్టర్ పరంగా మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే ఎవరిని ఎక్కడ తక్కువ చేయకుండా ఎలా బ్యాలెన్స్ చేశారు? యాక్చువల్లీ ఇది రాసుకున్నప్పుడే దీంట్లో ఒక 45 మంది 50 మంది మెయిన్ క్యారెక్టర్లు ఉండాలని ఒక క్యారెక్టర్ జస్టిఫికేషన్ ఓపెనింగ్ దగ్గర నుంచి ఫినిషింగ్ ఏంటి క్యారెక్టర్ కానీ డిసైడ్ అయ్యాను సార్. అండ్ ప్రతి పాత్ర కూడా ప్రేమ కథ చెప్పాలి, నాటకాల గురించి చెప్పాలి. అలా చెప్పాలంటే కొంచెం విలువ ఉండి గౌరవం ఉండి తెలిసిన వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. ఇప్పుడు నేను కొత్త నేను చెప్తుంటే ఇక్కడ చూసే వాళ్ళకి కొంతమందికి ఏంటి వీడి వయసు నాటకాలు అనిపిస్తుంది. బట్ ఇదే మాట అలీ గారు చెప్తున్నా, బ్రహ్మానందం గారు చెప్తున్నా, ప్రకాష్ రాజ్ గారు చెప్తున్నా, గౌరవం పెరుగుతుంది. త్రివిక్రమ్ గారు ఒక మాట ఉంది కదా సార్, చెప్పే మనిషిని బట్టి విషయం విలువ మారిపోతుందని. ఇలాంటి గొప్ప గొప్ప మనుషులు ఉన్నారు కాబట్టి ఈ విషయం విలువ అందరికీ తెలుస్తుందని అనుకుంటున్నాను. యా. అభి గారు ఇక్కడ బ్రో. సో అంటే కొంచెం గ్యాప్ వచ్చిందా? ఇది గ్యాప్ ఇచ్చారా? రీజన్స్ ఏమన్నా ఉన్నాయన్నా? ఉన్నాయి. మీకు నచ్చే క్యారెక్టర్స్ రాక ఏమన్నా కొంచెం వచ్చినవి కూడా వదులుకుంటున్నారు? 9th month లేదు, యాక్చువల్గా ప్రతి మనిషికి ఒక లెవెల్ తర్వాత అంటే చూసేవాళ్ళకి అనిపిస్తూ ఉండేది బాగుంది కదా ఇంకేం రోగం వదిలేసి వెళ్ళిపోవడానికి. సో ఒక మనిషికి సాచురేషన్ పాయింట్ వచ్చిన తర్వాత లెవెలప్ అనేది ఒకటి ఉంటుంది. ఇంకొక లెవెల్ ఎక్కితే బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తే బాగుంటుందని. సో అలా ఆల్మోస్ట్ 10 years జబర్దస్త్ చేశాను కదా, నెక్స్ట్ ఇంకో లెవెలప్ చేయాలి, ఇంకా మనకు ఇంకా పేరు తెచ్చుకునే ఇంకోటి ఏదైనా చేయాలి అనే దాంట్లో నా డైరెక్షన్ ప్రయత్నాలు, సినిమా ప్రయత్నాల కోసమని బయటకు వచ్చాను. అందుకనే గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నాను. ఈ ఉత్సవంతో పాటు ఇంకో 4 సినిమాలు చేస్తున్నాను. దాంతోపాటు నా మిగతా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. తొందరలో ఆ విషయాలు కూడా చెప్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్ డైరెక్టర్ గారు సార్ ఇక్కడ సార్ మీరు ఇందాక నాటకాల గురించి తెలియదు అని చెప్పారు సార్. మీరు తీసుకున్న వాళ్ళందరూ 90% స్టేజ్ డ్రామా ఆర్టిస్టులే. ప్రకాష్ రాజ్ గారు కానీ బ్రహ్మానందం గారు, వాళ్ళతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఎందుకంటే సామాన్యులు కాదు, స్టేజ్ మీద చేస్తారు. ఏమాత్రం కొంచెం మీరు తడబడినా కూడా వాళ్ళతో రిస్కే. డైలాగ్స్ కానీ అవి కానీ వాళ్ళ రెఫరెన్స్లను తీసుకున్నారా, లేకపోతే లొకేషన్లో ఎలా ఉండేది? యాక్చువల్లీ ఈ సినిమా సార్ నాకు వాళ్ళందరూ ఇలాగ ఉంటారు, ప్రకాష్ రాజ్ గారు అంటే ఇది, బ్రహ్మానందం గారు అంటే ఇది అనేది నేను చాలాసార్లు విన్నాను. బట్ ఈ సినిమాలో వాళ్ళు వచ్చిన తర్వాత బయటకి కారు దిగి కారు వ్యాన్లోకి వెళ్ళేంత వరకు ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు మేకప్ వేసుకున్నాక స్టేజ్ ఆర్టిస్టులు అయిపోయారు సార్. వాళ్ళు స్టేజ్ కళాకారులు అయ్యి వచ్చి సెట్లో ఉండి సాయంత్రం 6-6:30కి ఖాళీగానే ఇలాగ షాట్ కోసం రెడీ అయ్యి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఎరా వెళ్ళొచ్చా ఇంకో గంట ఉందామా అని వాళ్ళే సపోర్ట్ చేసి ఇంత పెద్ద సినిమాని చేయించారు సార్. యా, వాళ్ళ సపోర్ట్ చాలా చాలా బాగుంది. ఓన్లీ బికాస్ ఆఫ్ ది స్టోరీ దేర్ ఆల్ కేమ్ సార్. ఓన్లీ బికాస్ ఆఫ్ ద స్టోరీ. ఆ పద్యాలు అవన్నీ ఎంజాయ్ చేశారు సార్ లొకేషన్లో పాడుతూ ఉండేవాళ్ళ లేకపోతే? అబ్బో, ఇంకా అది ఇంకొక సినిమా అవుతుంది సార్. హాఫ్ కెమెరా అది తీస్తే అద్భుతంగా పాడేవాళ్ళు సార్ ఒక్కొక్కళ్ళు పద్యాలు. రఘుబాబు గారు కానీ, ఎల్బీ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, నాజర్ సార్ ఇప్పటికీ తమిళనాడులో స్టేజ్ ఉంది, ఇంకా ఆయన వేస్తూనే ఉంటారు నాటకాలు. అందరూ ఎంజాయ్ చేశారు. ఎస్పెషల్లీ మన సెట్లో ఒక 40 మందిని రాజేంద్ర ప్రసాద్ గారు ఇంటికి భోజనానికి తీసుకెళ్లారు సార్. ఆ రోజు తిన్న వంటలు కానీ, గోంగూర పచ్చడి కానీ అద్భుతంగా ఉంది సార్. ప్రకాష్ రాజ్ గారు అది తినొచ్చి పేజీ డైలాగ్ చెప్పారు సార్ సెట్లో. దిలీప్ గారు హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. సో సినిమాలో చాలా పెద్ద కాస్ట్ ఉంది. అలీ గారు కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, బ్రహ్మానందం గారు కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు. సో వీళ్ళందరితో యాక్ట్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? సో నేను చేయగలనా అనేది ఏమైనా అనిపించిందా మీకు? అంటే భయం వేసిందండి ఫస్ట్. బట్ ఒక ఇన్సిడెంట్ నేను చెప్తా. ఆ కళ్యాణ మండపం షూటింగ్ జరిగేటప్పుడు సార్ నన్ను క్యారవాన్కి పిలిచారు. పిలిచి, చూడు ఇంతమందితో నువ్వు యాక్ట్ చేస్తున్నావు ఫస్ట్ ఫిల్మ్లోనే, సో నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా సీరియస్గా ఉండాలి అని ఆయన అడ్వైస్ ఇచ్చారు. సో
నేను అంటే అప్పటి నుంచి ఇంకా సీరియస్గా తీసుకుని నేను యాక్ట్ చేయడానికి స్టార్ట్ చేశానండి. సో ఓకే అండి. డైరెక్టర్ గారు, ఇందాక సురభి నాటక మండలి వాళ్ళు చెప్పారు, జయచంద్ర గారు కూడా. సో మమ్మల్ని రీచ్ అయినప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఒక డౌట్ కూడా ఉంది, నిజంగా చేస్తారా లేదా అని. సో వాళ్ళు ఒక సజెషన్ ఇచ్చినప్పుడు మీరు ముందే కథ అనుకున్నది ఏమన్నా మార్చుకున్నారా? అంటే సురభి నాటక మండలి వాళ్ళు ఈ పేరే పెట్టండి అని అడిగారు అని వాళ్ళు చెప్పారు. సో ఇంతకు ముందు కథ వేరేగా ఏమన్నా అనుకున్నారా? వాళ్ళు చెప్పిన తర్వాత ఏమన్నా మార్పులు చేశారా? ఏం లేదండి, యాక్చువల్లీ ఇప్పుడు చాలా నాటక కళామండళ్ళు ఉన్నాయి. నేను రాసుకుంది ఓవరాల్గా స్టేజ్ ఆర్టిస్టులు, నాటకాలు వేసేవాళ్ళు, కళల గురించి, కళాకారుల గురించి సినిమా తీద్దాం అనుకున్నాం. సో ఇట్స్ హ్యాపెండ్. ఐ వెంట్ టు పబ్లిక్ గార్డెన్స్, మాయాబజార్ నాటకం చూస్తున్నాను. 5 ఉన్నారు హార్డ్లీ, 40 మంది ఏమో స్టేజ్ మీద వేస్తున్నారు. ఈ 5 టికెట్ ప్రైస్ ఏమో బయట రాసి ఉంటుంది, మీరు ఎప్పుడైనా వెళ్తే ప్రవేశ రుసుము 30 రూపాయలు మాత్రమే అని ఉంటుంది. 5 30 రూపాయలు అంటే 150 రూపాయల కోసం గంటన్నర మాయాబజార్ 40 మంది స్టేజ్ మీద వేస్తున్నారు. అది చూసి నేను వెనక్కి కూర్చొని నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అంటే నేను దీని మీద కథ రాస్తాను, వీళ్ళ మ్యాచ్ చేస్తాను, ఇంతమంది వస్తారు, ఇలా జరుగుతుందని కూడా నాకు తెలియదు ఆ సెకండ్. బట్ అది చూస్తున్నప్పుడు వాటర్ కావాలని ఇందాక యాంకర్ గారిని అడిగినట్టే వాటర్ అవుతుంది. మాయాబజార్ అభిమన్యుడు క్యారెక్టర్ ఇస్తున్న జయచంద్ర లైట్స్ ఆఫ్ అవ్వగానే డైలాగ్ చెప్పి వచ్చి వెనక్కి వాటర్ ఇచ్చి మళ్ళీ వెళ్ళి లైట్స్ ఆన్ అవ్వగానే డైలాగ్ చెప్పడం స్టార్ట్ చేశారు. అంటే ఉన్నది ఎవరో తెలియదు, 5-6 ఎవరు చూస్తున్నారో లేదో తెలియదు. బట్ వాళ్ళు ఆ స్టేజ్ ఎక్కిన తర్వాత 2 hours ప్లే చేస్తూనే ఉన్నారు. అందుకని నేను వీళ్ళ పేరే పెడితే బాగుంటుంది అని నేను కంట్రీ లేక వేరే పేరు సురభి అని రాశాను, అంతే. అలీ సార్, గతంలో మనం ఎస్వి కృష్ణారెడ్డి గారి మూవీస్ చూసినా కానీ, ఈవీవి సత్యనారాయణ గారి మూవీస్ చూసినా కానీ సపోర్టింగ్ క్యారెక్టర్సే మూవీ నిలబెట్టేసేవి. సో ఇప్పుడు ఉత్సవం మూవీలో కూడా సపోర్టింగ్ క్యాస్ట్ చాలా బలమైంది. ఆ భారీ తారాగణమే ఈ సినిమా నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. సో రైట్ నో టాలీవుడ్కి ఈ భారీ తారాగణం ఇలాంటి సినిమాలు మచ్ నీడెడ్ అని అనుకుంటున్నారా? అంటే కొంతమంది డైరెక్టర్స్ వీళ్ళు ఉండాలి, వీళ్ళుంటే ఈ క్యారెక్టర్కి న్యాయం జరుగుతుంది అని అట్టగా అంటే చాలా రేర్గా ఉంటాయండి. ఇలాగా ఇంతమంది ఒకే ఫ్రేమ్లో ఉంటాం అనేది చాలా తక్కువ. అన్ని సినిమాల్లో ఇలాగా ఉండదు కదా, ఒకళ్ళిద్దరే ఉంటారు. ఉన్న దాంట్లోనే ఏదో ఇంకా మనం ఎంత బాగా చేస్తే మన క్యారెక్టర్ ఎంత పండుతుంది అని ఒక అదే ఉంటుంది ఒక యాక్టర్కి. సో అది రావాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే ఒక పండగ వాతావరణం ఉంటుంది ఇంతమంది ఆర్టిస్టులు ఉంటే. ఎస్ సార్, అతడు మూవీలో మీ క్యారెక్టర్ ఎంత ఫండ్ జనరేట్ చేసిందో ఈ మూవీలో కూడా కొంచెం అంతే జనరేట్ చేసింది. సో అతడు మూవీ రిలీజ్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్లీ అనుకుంటామండి. మొన్నే గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది, హ్యాపీగా ఫీల్ అవుతామండి. దానిలో వర్క్ చేసిన వాళ్ళు ఎందుకు డెఫినెట్గా మళ్ళీ రెవెన్యూ జనరేట్ చేస్తే మాకు ఎప్పుడూ బాగుంటుంది. అతడే కాదు, నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది ప్రేమంటే ఇదేరా, తర్వాత స్వయంవరం, అవన్నీ మళ్ళీ రిలీజ్ అవ్వాలని కోరుకుని మళ్ళీ రెవెన్యూ ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తే మాకు హ్యాపీ. అలీ గారు మీరు ఆలీతో సరదాగా అంటూ మీరు పెద్దరికం చేస్తున్నారు, కానీ మీలో నటుడు ఇంకా పోలేదు, హీరోయిజం ఇంకా పోలేదు. మళ్ళీ ఈ హీరోగా రీఎంట్రీకి ఏమైనా కథలు వింటున్నారా? ఎప్పుడు ఉండొచ్చు? చేస్తున్నానండి, ఒక యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నాను. దాని పేరు దడ్వాంచికల్ దడ్డాడండి. పాన్ ఇండియానా పాన్ వరల్డ్? అది పాన్ గ్లోబల్. జాకీ చైన్ చూసి ఈడెవడు అని అప్పుడు చెప్తా, అక్కడ బ్రూస్లీ ఉన్నాడు, ఇక్కడ అలీ ఉన్నాడు అంటాను. అలీ గారు మీకే సార్ ఒక క్వశ్చన్. కాదు మీరు ఇందా నుంచి ఇంకా కనిపించలేదు. వాటర్ తెచ్చుకోండి. వాటర్ పారిపోయడానికి లేరా? వాటర్ తెచ్చుకో. వాటర్ తాగడానికి లేరా? ఏలే మీకే ఒక క్వశ్చన్ వదిలేస్తాను. ఈ ఒక క్వశ్చన్ తోటే లేదులే, సాయంత్రం ఇంటికి తీసుకెళ్తాను. కలిసి వెళ్తాను. ఏం లేదు సార్, అంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది, దాని గురించి మీరు అడుగుదాం అనేసి. మీటు అంటే ఇది జరుగుతుంది కదా, అది కాదు. మీరు రండి, ఇందాక కూడా గిరిధర్ అన్నారు, గిరిధర్ గారు తర్వాత అటు వెళ్ళిపోయింది. ఎవరో డైరెక్టర్ గారిని అడిగారు, నాతో మాట్లాడండి, అడగండి. అంటే ఇందాక నాటకం అమ్మ లాంటిది అన్నారు కదా. అవునండి. కానీ సినిమా నేనైతే అమ్మ లాంటిది అనుకుంటా, ఎందుకంటే అలా కాదు, నాటకం అమ్మ లాంటిది అంటే సినిమా అమ్మమ్మ లాంటిది అంటలా కాదు గిరిగారు అనే నేను
అంతే పర్ఫెక్ట్. అలానే ఇంకా మెనీ 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 ఎక్స్ప్రెషన్. అంటే నాటకం అనేది బాగా బిగినింగ్లో ఎనీ యాక్టర్కి, ఇప్పుడు డైరెక్ట్గా కెమెరా ముందుకు రారు కదండి, ఎనీబడి స్టేజ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. చిన్నప్పుడు ఉంది, ఎంతమంది బాలనటులు ఉంటారు? మీరు స్కూల్లో నాటకాలు ఆడి మోనో యాక్షన్స్ చేసి మైమ్స్ చేసి కదా ఫస్ట్ కరెక్టే. చేస్తారు. అంటే ఇప్పుడు సినిమాలో నాటకాన్ని చూపించారు కానీ నాటకంలో సినిమా అనేది చూపించట్లేదు కదా. సినిమాలో నాటకం సినిమా కాదండి, నాటకం సినిమా కాదు, నాటకం నాటకమే. నాటకానికి ఆదరణ తగ్గింది, దాన్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఇట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. సినిమా ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. థియేటర్ కూడా అంటే ఇంతకు ముందు పోషకులు ఉండేవారు ఆ థియేటర్ని, ఇదిగోండి వాళ్ళు రాజపోషకులు అంటారు కదా, అలా థియేటర్స్ నడిపేవారు. ఇప్పుడు థియేటర్స్లో ఆడియన్స్ తగ్గారు, దాన్ని ఎంకరేజ్మెంట్ తగ్గింది. ఇంకా పెరగాలని డైరెక్టర్ గారు ఈ సినిమాని తీశారు. ఇప్పుడు సురభి నాటకాల వాళ్ళు ఉన్నారు, వేరే పరిషత్ నాటకాలు ఉన్నాయి, అన్నిటిని ఎంకరేజ్ చేయమని సినిమా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 ఆఫర్స్ వచ్చాయి, ఇటు నాటకం ఏమైనా వచ్చింది, ఒక మంచి సినిమా వచ్చింది, దేంట్లో ఎంచుకుంటారు సార్ మీరు? సార్ ఏ సార్ 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 అలా కాదు. నేను స్కూల్ లైఫ్లో వేసాను, స్కూల్ లైఫ్లో నాటకాలు ఆడాను, మీడియా వర్క్షాప్ చేస్తే రవీంద్ర భారతిలో ఒకసారి ఆడాను. తర్వాత ఇన్నేళ్ళు ఇప్పుడు ఇన్నాకడ ఎవరో అభిని అడుగుతున్నారు గ్యాప్ తీసుకున్నారా అని. నిజంగా చెప్తున్నానండి, ఆర్టిస్టులు గ్యాప్ తీసుకోరు, వాళ్ళకి అవకాశాలు ఉంటే, లేకపోతే మీరు చూడరు. అంటే నాట్ ప్రెస్ ఆర్ సంబడి, మ్యాక్సిమం ఆడియన్సు ప్రతి సినిమాలోనూ ప్రతి వాళ్ళు ఉండరు. వాళ్ళు చేసిన సినిమాలు ఆడియన్స్ చూడరు, వాళ్ళు చూశారు అంటే ఆర్టిస్ట్ చాలా అదృష్టవంతుడు అయి ఉంటాడు. గ్యాప్లు తీసుకోరు. కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్ట్. కానీ ఈ మధ్యన కనపడలేదు అని అడుగుతారు. కనపడకపోవటం ఏమీ లేదు, కనపడలేదు నేను అనట్లేదు. అలాంటి వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేరు ఇప్పుడు? ఏదో సార్ ఇది మీరు చాలా కష్టమైన పార్ట్ అండి. ఇది బిజినెస్, ఇది డిమాండ్ అండ్ సప్లై. ఎవరికి డిమాండ్ ఉంటుందో వాళ్ళకు ఉంటుంది, అంతే. దీనిపైన డిబేట్ చర్చ తర్వాత పెట్టుకుందాము. ఓకే వెంకట్ గారు, యాక్చువల్లీ సారీ, ఎంఎస్ నారాయణ గారు స్టేజ్ మీద ఒకసారి చనిపోయే ముందు ఒక మాట అన్నారనమాట. నాటకం అనే మహా వటవృక్షానికి చిట్ట చివర కొమ్మన పూసిన ఈస్ట్మన్ కలర్ పువ్వే సినిమా. ఇలాంటి పూలు చాలా పూసాయి. సో దయచేసి ఓటీటీలో వచ్చిన సినిమాలు అది లేదు, ఇది ఒకసారి ఉండాలని. థ్యాంక్ యూ. సార్ ఎవరికి మీ క్వశ్చన్? డైరెక్టర్ గారికి. సార్ ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హార్ట్ఫుల్ బ్లాక్ బస్టర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ విజయ ప్రీతం. సో మీరు ఈ మోడర్న్ టైంలో ఈ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ని తీసుకురావడానికి మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు సార్? ఛాలెంజెస్ ఏం ఫేస్ చేయలేదండి. యాక్చువల్లీ చాలా మంది సపోర్ట్ చేయటం వల్ల ఇది ఈజీ అయిపోయింది. ఈ మోడర్న్ టైంలో మనం ఇలాంటి కథ చెప్పడానికి చాలామంది రిజెక్ట్ చేయాలి, కానీ అందరూ ఒప్పేసుకున్నారు వెళ్ళి చెప్పగానే ఇదో మంచి ప్రయత్నం అని. సో ఆటోమేటిక్గా ఈ సినిమాకి సపోర్టే అయింది. ఛాలెంజెస్ ఏమీ ఫేస్ చేయలేదు మ్యామ్, స్టోరీయే హెల్ప్ చేసింది. ఓకే సార్, థ్యాంక్ యూ. హీరో గారండి సార్, మీరు హీరో అంటే మీ పార్ట్, మీ రోల్ కోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? మీకు ఎవరితో చేసేటప్పుడు అంటే ఛాలెంజింగ్గా అనిపించింది? అంటే నేను డైరెక్టర్ గారితో చాలా ప్రాక్టీస్ చేసే వెళ్ళేవాడినండి సెట్కి. అందరితో కొంచెం కష్టమైంది స్టార్టింగ్లో, బట్ ఈ మన సినిమాలో ఉన్న ప్రతి ఒక్క లెజెండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు, చాలా హెల్ప్ చేశారండి. సో ఐమ్ గ్రేట్ఫుల్. యాక్చువల్లీ ఆ క్వశ్చన్కి మీరు ఆల్రెడీ చాలాసార్లు ఆన్సర్ చేశారు, బట్ ఐ వాంటెడ్ టు నో రెజీనా గురించి మనం మాట్లాడుకోవాలి. మీ ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది, మీ ఇద్దరు కలిసి చేసిన సాంగ్స్ చాలా ఎంజాయ్ చేశాము. సో మాకు మీ లవ్ స్టోరీ, రామ కృష్ణ లవ్ స్టోరీ గురించి మీరు ఎలా ఎంజాయ్ చేశారో తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఉత్సవం ఈజ్ ఆల్ అబౌట్ దట్ లవ్ స్టోరీ అనే చెప్పాలి, ఆ థ్రెడ్, బికాజ్ నాటకాలు ఇస్ ద బ్యాక్ డ్రాప్. సో మీరు ఒకసారి దాని గురించి కూడా మాట్లాడితే క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడు ఆ రొమాన్స్ ట్రాక్ నేను చెప్పాను కదండి, రొమాన్స్ ట్రాక్ చాలా బాగా నచ్చింది నాకు. సో హీరోయిన్ ఎవరంటే ఒక ఇద్దరిని అనుకుంటున్నాను, ఇంకా ఫైనలైజ్ చేయలేదని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ వీకు నాకు ఫోన్ చేసి ఓకే రెజినా గారు ఓకే అని చెప్పారు. అని చెప్పిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, ఎందుకంటే షీఈ్ అ బిగ్ హీరోయిన్. అండ్ చెప్పాలంటే షీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్
సపోర్ట్ అండ్ స్ట్రెంత్ టు అవర్ ఫిల్మ్. అండ్ రెజినాతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఈవెన్ షీ టాట్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఇవ్వాలి. నేను జూనియర్ కదండి, సో ఎక్స్పీరియన్స్డ్ రెజినా గారు. yes బట్ షీ ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్. సారీ, సీనియర్ జూనియర్ ర్యాగింగ్ ఉందా అని అడుగుతున్నారు. అలా ఏం లేదండి. ఓకే, థ్యాంక్ యూ. కానీ ఏదో గుర్తొచ్చింది ఆయనకి, అంత నవ్వుతున్నారండి లేదా? ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఉత్సవం టీం అందరికీ.